హాయ్. మనం ఈరోజు మాట్లాడుకోబోయే సినిమా పేరు 8 వసంతాలు. నేను యాక్చువల్గా ఈ వీడియో చేద్దామని అసలు అనుకోలేదు. కానీ సినిమా చూసి ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్కి వచ్చే అరగంట ముందు వీడియో చేయాలనిపించింది. 2 గంటల సినిమాలో ముందంతా ఒక ఎత్తు అయితే దాదాపు లాస్ట్ ఉన్న హాఫ్ అన్ అవర్ అది వేరే డైరెక్షన్లో వెళ్ళి డైరెక్టెడ్ బై ఫణీంద్ర నార్శెట్టి. ఆయన ఇంతకుముందు మను అనే సినిమా కూడా తీయడం జరిగింది. అండ్ గతంలో మధురం అనే షార్ట్ ఫిల్మ్ చేశారు, చాలా వైరల్ అయ్యింది. సో ఆయనకి ఫణీంద్ర నార్శెట్టి గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అంటూ ఉందన్నమాట. ఆయన చేసే కాన్సెప్ట్స్ కానీ సినిమాలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఈ సినిమా చూడబోయే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఏంటంటే మనం ఈ సినిమా చూసేటప్పుడు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్తో ఈ సినిమా చూడకూడదు. ఇప్పుడు ఫణీంద్ర నార్శెట్టి గారి యూనివర్స్లో మనం నార్మల్గా బయట ప్రపంచానికి వర్తించేవి ఏవి ఈయన సినిమాల్లో వర్తించవు. ఈ లాజిక్ ఇలా ఎందుకు ఉంది, అలా ఎందుకు ఉంది అని క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు మనం మార్వెల్ యూనివర్స్లో సినిమాలు చూసాం అనుకోండి, అక్కడ క్యారెక్టర్స్ అన్ని ఒక రకంగా బిహేవ్ చేస్తాయి. అది వాళ్ళు ఎంచుకున్న ప్రపంచం. అలాగే ఫణీంద్ర నార్శెట్టి గారు అనేది అదొక ప్రపంచం. ఈయన చేసే సినిమాల్లో పాత్రలు, వాటి తీరుతెన్నులు అన్నీ కూడా ఆయన అనుకూలంగా ఉంటాయి. మనం నార్మల్గా రెగ్యులర్గా చూసే బయట ప్రపంచంతో ఇది పోలిస్తే మనకి ఇల్లాజికల్గా అనిపిస్తుంది. ఓకే, బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ది ఫిలిం రివ్యూ, లెట్ మీ స్టార్ట్ విత్ ఏ స్మాల్ స్టోరీ. ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక ఊర్లో ఒక ఆవిడ దేహమే ఆవిడ క్షేత్రం. అంటే ఆవిడ దేహమే ఒక పంట పొలం. అక్కడ విత్తనాలు చల్లి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, ఆవిడ దేహమే ఒక పెట్టుబడి. అలాగే ఒక మూతుబరి రైతు ఉంటాడు. ఆయనకు ఆవిడ ఒక వ్యాపకం. ఆవిడకి దేహం ఆవిడకి వ్యాపారం, ఆయనకు అది వ్యాపకం, టైంపాస్. సో వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. అనుకోకుండా ఒకరోజు తిన్నావా, భోంచేసావా అని అడుగుతాడు. ఆవిడ అప్పుడు దాకా అలాంటి ప్రేమ ఆప్యాయత చూసుండదు. అతను అన్న చిన్న మాటకి కరిగిపోతుంది. అతనికి మనసు ఇచ్చేస్తుంది. తను ఎక్కడున్నా మనసు మాత్రం అతని చుట్టే ఉంటుంది. అప్పటి నుంచి అతను ఆమెకు వ్యాపకం నుంచి, వ్యాపారం నుంచి హద్దులు దాటి, అంటే ప్రతి ఒక్క వ్యాపారంలో ఒక నియమ నిబంధనలన్నీ ఉంటాయి. అంటే ఇలాంటి ఈవిడ చేసే వ్యాపారానికి మనసివ్వడం అనేది అసలు హద్దులు దాటకూడని విషయం. కానీ అతనికి మనసు ఇచ్చేస్తుంది. అతనంటే పిచ్చి ప్రేమ పెంచేసుకుంటుంది. ఎక్కడున్నా అతని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. సో అతను ఎంతగా ప్రేమిస్తుందంటే ఆవిడ పైసా కూడబెట్టిన అమౌంట్ మొత్తం, అంటే రక్తం దారపోసి కూడబెట్టిన అమౌంట్ మొత్తం అతనికి ఇచ్చేస్తుంది. అతను ఉన్న అప్పులు బాధలు తీరిపోతాయి. మళ్ళీ ఈవిడ దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు ఈవిడ అంటుంది, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని. అతను చీకొట్టేస్తాడు, నువ్వు దేనికి పనికిరాని దానివి, ఓన్లీ కేవలం పడక సుఖం కోసమే పనికొచ్చేదానివి, నేను ఎలా పెళ్లి చేసుకుంటాను. సో అక్కడేమంటుందంటే ఆవిడ, నా డబ్బులు తీసుకుని వాడుకున్నప్పుడు నేను ఎవరో నీకు గుర్తు రాలేదా? ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకునేంత వరకు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నావా అనేసి ఆ నిమిషాన ఆవిడకు ఒక సంఘర్షణ. అంటే మనసిచ్చిన వాడ ఆత్మాభిమానమా, ఏది ముఖ్యం అనుకున్నప్పుడు తన ఆత్మాభిమానమే ఒక మెట్టెక్కుతుంది. సో అతను కాదని చెప్పి పంపించేస్తుంది. ఇంకెప్పుడు నా దగ్గర రాకు అని చెప్పి తలుపు మూసి వెళ్ళగొట్టేస్తుంది ఇంటి నుంచి. ఏంటంటే మొత్తం చూసుకుంటే హుందాతనం, అంటే ఆత్మాభిమానానికి మించిన ధనం లేదు అనే పాయింట్ అనమాట. సో ఈ సినిమా మొత్తం గురించి మాట్లాడాలంటే హుందాతనం అనే పాయింట్ ఒక్కటి దాని గురించి మాట్లాడచ్చు. ఎందుకంటే ప్రతి పాత్ర కూడా హుందాతనంగా ప్రవర్తిస్తుంది. హీరోయిన్ పేరు శుద్ధి అయోధ్య. అంటే పేరులోనే ఉంది, చాలా శుద్ధి అయోధ్య అంత పవిత్రమైన క్యారెక్టర్ అమ్మాయిది. ఇది మెయిన్గా ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ, లేకపోతే ఫీమేల్ డామినేటెడ్ మూవీ అనమాట. మెయిన్గా హీరోయిన్ చుట్టే పాత్ర సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. అండ్ హీరోయిన్లో 8 ఏళ్ళు ఎలా గడిచాయి, ఆవిడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అని ఆవిడ జర్నీ అనేది మొత్తం చూపించడం జరిగింది. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఫస్ట్ హాఫ్లో, అంటే సాధారణంగా మనం సినిమాలు చూసినప్పుడు ఏమవుతుంది, మనం ఫస్ట్ హాఫ్లో బ్రేకప్ ఏదో అవుతుంది. మనం ఇంటర్వల్ తర్వాత ఏమనుకుంటాం, ఆ బ్రేకప్ అయిన లవ్ స్టోరీ ఎక్కడో ఒక చోట ముందుకెళ్తుంది, మళ్ళీ వీళ్ళిద్దరు కలుసుకుంటారు అనే భ్రమలో మనం ఉంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్లో వచ్చిన హీరో మళ్ళీ కనిపించాడు, సెకండ్ హాఫ్లో డిఫరెంట్గా వెళ్తుంది. సో అది కంప్లీట్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయరు. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా భిన్నంగా వెళ్తుంది. అండ్
సినిమా అలా 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 వెళ్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తుందో మనకు అర్థం కాదు. వెళ్ళిన తర్వాత లాస్ట్ ఒక అరగంట ముందు ఇంకొక ముఖ్యమైన పాత్ర ప్రవేశిస్తుంది. మనకి ఏదైనా సినిమా చూస్తే మనం హీరోని ప్రేమించాలన్నా, హీరోయిన్ ఇష్టపడాలన్నా, లేకపోతే విలన్ని ద్వేషించాలన్నా ఆ పర్టికులర్ క్యారెక్టర్తో పాటు మనం ట్రావెల్ చేయాలి, జర్నీ చేయాలి. అంటే పరుచూరి గోపాలకృష్ణ గారు ఒక మంచి ఒకటి మాట చెప్పారండి. ఆయన పరుచూరి పాఠాల్లో ఒక మంచి మాట చెప్పడం జరిగింది. ఏంటంటే, మహానటి సావిత్రి అయినా సరే ఫస్ట్ సీన్లో మిమ్మల్ని ఏడిపించలేదు అంటే కరుణరసం పండించడం కుదరదు. ఎంత గొప్ప యాక్టర్కైనా సీన్ 1లోనే కరుణరసం, ఎమోషనల్ రసం పండించడం కుదరదు. నువ్వు ఆ క్యారెక్టర్తో కలిసి బాధపడాలి, ఏడవాలి అంటే ఆ బాధ ఏంటో నీకు అర్థం కావాలి ఫస్ట్. ఆ బాధను అర్థం చేసుకొని ఆ పాత్రను అలా ఓన్ చేసుకున్నప్పుడు ఆవిడ పాత్రకు సంబంధించిన బాధ కానీ ఆవిడ తాలూకు విషయాలని మనవి అనే ఫీలింగ్ వస్తూ ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాత్ర, కథను డిఫరెంట్ డైరెక్షన్లో తిప్పే పాత్ర. అక్కడ నుంచి దాదాపు అరగంట ఉంటుంది ఆ పాత్ర. అలాంటి పాత్రను ఎండింగ్లో తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసేసరికి మనకు ఆ పాత్రతో ట్రావెల్ చేయడానికి చాలా తక్కువ టైం ఉంది. ఆ పాత్రను మనం ఇష్టపడడానికి టైం పడుతుంది. అండ్ అతను చెప్పేది ఏది కూడా మనకు అంత రుచించదు. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసరికి చాలా హరీబరీగా రషప్ చేసినట్టు ఉంటుంది సినిమా మొత్తం. సో 8 వసంతాలు అంటే ఈవిడ జీవితంలో జరిగిన 8 వసంతాలు ఏంటి, ఆ వచ్చిన రెండో పాత్ర జీవితంలో జరిగిన 8 వసంతాలు ఏంటి, ఈ రెండు పాత్రలకు ఉంటే కనెక్షన్ ఏంటి అనేది 8 వసంతాల సినిమా. సినిమా మొత్తం చూసి హాఫ్ అన్ అవర్ చూసిన తర్వాత ఎందుకు వీడియో చేద్దామని అనుకున్నాను అంటే, ఒక చిన్న మెసేజ్ అండి, చాలా మంచి మెసేజ్ ఉంది. ఏంటి అంటే, నువ్వు దేనైనా ఇష్టపడితే హోల్ హార్టెడ్గా ఒక దాన్ని కానీ ఒక మనిషిని కానీ ప్రేమిస్తే, నీ ప్రేమ నిజమైంది అయితే ఏ రోజైనా సరే, అంటే మనకు ఊహలు దాటి ఎల్లు దాటి మన అంచనాలకు మించి ఎటటో వెళ్ళి తిరిగి ఆ ప్రేమ నీకు దక్కుతుంది. యూ షుడ్ నెవర్ గివ్ అప్ ఆన్ లవ్ అనేది ఒక చాలా చిన్న సున్నితమైన పాయింట్. అండ్ మీకు మొదట్లో ఒక స్టోరీ చెప్పాను కదా, ఈ ప్రాస్టిట్యూట్, ఈ మా మోతుబరి రైతు గురించి. ఇది కూడా రాణి మాలిని అనే ఒక చిన్న ఒక ప్లాట్ ఇందులో వస్తుంది అనమాట. ఆ ప్లాట్ మెయిన్గా హీరోయిన్ని ఇంకొక ముఖ్య పాత్రను కనెక్ట్ చేస్తుంది. అందులో ఏంటంటే హీరో ఒక మాట అంటాడు హీరోయిన్తో, ఒక మనిషికి మనం హోప్ ఇవ్వలేకపోతే మన చేతులు అక్షరం పట్టుకొని ఏం లాభం అండి. అంటే ఒక రైటర్ అనేవాడు సంఘానికి ఒక హోప్ అనేది ఇవ్వాలి. అంటే వాక్యం అనేది మనిషిని పెంచగలదు, మనిషిని తుంచేయగలదు, కానీ ఆ వాక్యానికి అంత శక్తి ఉంటుంది. అంటే లైఫ్ అండ్ డెత్ని ఒక మనిషి క్రియేట్ చేయగలిగిన శక్తి ఉంటుంది. సో అది నాకు బాగా అనిపించింది అనమాట. మెయిన్గా హాఫ్ అన్ అవర్ అక్కడ దాకా వెళ్ళిన సినిమా ఒక ఎత్తు, హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చే సినిమా ఒక ఎత్తు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ అంత ముఖ్యమైన పాత్ర, అంత హుందాతనమైన పాత్ర, అంత ప్రేమించదగ్గ పాత్రను లాస్ట్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది మెయిన్గా అది డ్రాబ్యాక్ అవుతుంది. ఇప్పుడు డెఫినెట్లీ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టార్ట్ అయ్యే స్టోరీ, హీరోయిన్ సెంట్రిక్గా స్టార్ట్ అయ్యే స్టోరీ, ఆవిడ ప్రాణాన్ని మనం చూపిస్తున్నాం. అలాంటప్పుడు ఒక సినిమాను రకరకాలుగా చెప్పచ్చు. ఈ సినిమా ఏంటి, మొత్తం ఒక లీనియర్ ఫ్లాట్ ఫార్మాట్లో వెళ్తుంది. అంటే 1 2 3 4 స్టెప్ బై స్టెప్ ABCD అన్నట్టు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఫస్ట్ ఏమైంది, సెకండ్ ఏమైంది, థర్డ్ ఏమైంది, అలా వెళ్తూ వస్తుంది. అది చాలా బోరింగ్ అనిపిస్తుంది. 3 గంటల సినిమా ఇప్పుడు నేను నెట్ఫ్లిక్స్లో చూస్తున్నాను, OTTలో చూసేటప్పుడు బోర్ కొడితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి ఆప్షన్ నాకు ఉంటుంది. వెరాజ్ థియేటర్లో చూసేటప్పుడు ఆడియన్స్కి చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. చాలా అంత ఓపికగా చూసి ఎవడు కూర్చొని చూడ్డు. అది చాలా మెయిన్ డిసడ్వాంటేజ్. సో నెరేటివ్ అనేది చాలా స్లో నెరేటివ్ వెళ్తుంది. అట్ టైమ్స్ మిమ్మల్ని పేషెన్స్ని కూడా టెస్ట్ చేస్తుంది. అండ్ ఇందులో కొన్ని 2-3 సన్నివేశాలు పెట్టడం జరిగింది. అది ఎందుకు పెట్టారనేది డైరెక్ట్గా తెలియాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక సినిమాలో మనం ఏదైనా ఒక సీన్ ఇంక్లూడ్ చేస్తే, సీన్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే, ఆ సీన్ అనేది మెయిన్ క్యారెక్టర్కి ఎలా హెల్ప్ అవుతుంది, మెయిన్ క్యారెక్టర్ గురించి ఒక పలానా ఆడియన్స్కి ఏదైనా కొత్త పర్స్పెక్టివ్ తెలియడము, లేకపోతే ఆ మెయిన్ క్యారెక్టర్ గోల్కి రీచ్ అవ్వడానికి ఆ పర్టికులర్ క్యారెక్టర్, అది ఆ నెరేషన్ అనేది, ఆ పర్టికులర్ సీన్ అనేది హెల్ప్ అవుతుందో అని తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్, సెకండ్ హాఫ్లో దాదాపుగా ఒక 20 నిమిషాల వరకు ఏమో ఈ శుద్ధి అని ఆవిడకి వాళ్ళ కరాటే మాస్టర్తో ఉన్న అనుబంధం, ఆయన ఈవిడి గురించి ఏం చేశాడు, తర్వాత ఆయన చనిపోవడం, తర్వాత అస్థికలు తీసుకుని కాశీకి వెళ్ళడం, కాశీలో ఒక బ్రాహ్మణుడు కనిపిస్తాడు,
ఆ బ్రాహ్మణుడు కాస్త ఈ అమ్మాయిని రేప్ చేయబోతే, ఒక గ్యాంగ్ అంతా వచ్చి ఈవిడిని అటాక్ చేయబోతే ఆవిడ ఎలా ఆత్మస్థైర్యంతో ఆ, ఎదుర్కొని బయటకు వచ్చింది, ఆ తర్వాత ఏమయ్యేది అని ఒక ఒక 20 నిమిషాల స్టోరీ ఉంటుందండి. నన్ను అడిగితే దిస్ ఇస్ టోటలీ వేస్ట్ అనిపించింది. ఎందుకంటే కాశీకి వెళ్ళింది ఆ, ఆ అస్థికల్ని గంగలో కలపడానికి. వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఒక బ్రాహ్మణ్ అనేవాడు ఈ అమ్మాయి మీద అత్యాచారం చేయబోతున్నాడు అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో అది టోటలీ ఇర్రిలవెంట్ టు ద ప్లాట్. ఈవిడ స్టోరీకి ఫైండింగ్ లవ్ అనేది ఒక గోల్ అయితే ఈవిడ స్టోరీకి అది ఎలా సెట్ అయింది? సరే, గూండాలను ధైర్యంగా ఎదుర్కొంది. అది మనం ఫస్ట్ హాఫ్లో చెప్పేస్తున్నాం కదా, సీన్ స్టార్టింగ్ అప్పుడే, సినిమా స్టార్టింగ్ అప్పుడే షీఈ్ కరాటే ఫైటర్ అని చెప్పి ఓ హీరోతో తలపడినప్పుడు మనం చెప్పేస్తున్నాం కదా, ఆవిడ క్యారెక్టర్ అంటే అక్కడ ప్రూవ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంటర్వెల్ ముందు వచ్చే బ్రేకప్ సీన్ అయినా కానీ, లేకపోతే అప్పుడు దాకా ఆవిడ పాత్ర నడుచుకున్న హుందాతనం కానీ, ఆవిడ ఎంత ధైర్యవంతురాలో, ఎంత గుండె ధైర్యం గల మనిషి అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. మళ్ళీ ఈ పర్టికులర్ సీన్లో కొత్తగా వచ్చేది ఏం లేదు. కొత్తగా ఈ పాత్రను పోనీ ఈవిడ కరాటే బ్లాక్ బెల్ట్ గెలిచింది, గురువుగారి మేరకే, గురువుగారి కోరిక నెరవేర్చింది. ఆ బ్లాక్ బెల్ట్ గెలిచాక ఇంకేదో వెళ్ళి అకాడమీ పెట్టుకుంది. అక్కడ వచ్చాడు ఒక హీరో వచ్చాడు, సెకండ్ హీరో వచ్చాడు, పరిచయం అయింది, వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయింది అంటే అది పెట్టుకోవచ్చు. అది ఏమీ లేదు. ఈవిడ బ్లాక్ బెల్ట్ గెలిచినా గెలవకపోయినా కథ ముగింపుకి అది ఏ రకంగానూ దోహదపడదు. ఆ తర్వాత కాశీలో వచ్చే రేప్ అటెంప్ట్ చేయబోయే సీన్ ఏంటి అంటే, సంఘంలో చాలా పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్ళు ఒక ముసుగు ఒకటి పెట్టుకొని వాడి పైకి ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆ రకంగా ఉంటున్నారు అని చెప్పే ప్రయత్నమా? మన సినిమా అయితే అది కాదు కదా. ఆ రకంగా చెప్పాలంటే వేరే డైరెక్షన్ వెళ్ళాలి. మనము సంఘంలో చాలా జరుగుతూ ఉంటాయి. అంటే పెద్ద మనుషులు గారు చలామణి అయ్యేవాళ్ళు ఏదో చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎక్స్పోజ్ చేసేది ఒక మీడియా పరంగా ఆ విధమైన సినిమా అయితే కాదు కదా. సో కాశీలో ఆ పర్టికులర్ సీన్ ఎందుకు పెట్టారో నాకు అసలు అర్థం కాలే. ఆ సీన్ పెట్టకపోయినా 20 మినిట్స్ ట్రిమ్ చేసిన కథ ముందుకు వెళ్ళేది, హీరో కాస్త తొందరగా మనకు పరిచయం అయ్యేవాడు. సో 8 వసంతాలు అనేది బేసిక్గా ఇద్దరి హీరోలకు మధ్య పంచిన ఒక ప్రేమ కథ. ఫస్ట్ హాఫ్లో వచ్చే హీరో మళ్ళీ సెకండ్ హాఫ్లో కనపడ్డు. దట్ ఈస్ అగైన్ బిగ్గర్ షాక్ టు ద ఆడియన్స్. అంటే మనం వెతుక్కుంటూ ఉంటాం అతను ఏమైపోయాడు, మళ్ళీ వస్తాడని లేదు. చివరి వరకు చివరి ఇంకొక హీరో వస్తాడనమాట. ఆ హీరో ఈవిడికి ఉన్న అనుబంధం ఏంటి అనేది సెకండ్ హాఫ్. టోటల్లీ అంటే కొంచెం నార్మల్ ఫార్మాట్కి తగినట్టు కాదు. జనరల్గా మనము ఇప్పుడు దాకా సక్సెస్ఫుల్ సినిమాలు ఏదైతే వెళ్తాయో ఆ రకమైన ఫార్మాట్ కాదు. ఇందులో ఫణీంద్ర నాథ్ శెట్టి గారు ఆయనకంటూ ఆయన ఒక ప్రపంచం క్రియేట్ చేసుకున్నాడు. ఆయన రైటింగ్స్ బేసిక్గా ఏంటంటే ఇందులో మెయిన్గా స్ట్రాంగ్ పాయింట్ అంటే ఆయన రాతల ఆయన ఒక బలం. కానీ మరీ ఓవర్గా ప్రీచ్ చేసినట్టు కూడా ఉండకూడదు కదా. ఇప్పుడు మనం ఊరికి ఫ్రీగా క్లాస్ పెడతామంటే ఎవరు తీసుకోడు. సో ఓవర్గా ప్రీచ్ చేసినట్టు కూడా ఉండకూడదు. సో బేసిక్గా అదనమాట. సినిమా నచ్చిందా అంటే నచ్చింది అని చెప్పలేను, నచ్చలేదంటే నచ్చలేదు అని చెప్పను. ఐ లైక్ ద మూవీ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. అక్కడక్కడ నచ్చింది, అక్కడక్కడ నచ్చలేదు. సో ఓవరాల్గా అంటే ఈ చెప్పే విధానం కాస్త మార్చుకొని ఉంటే, అంటే స్క్రీన్ ప్లే కొంచెం వర్కౌట్ చేసి స్క్రీన్ ప్లే మీద మనం కొంచెం శ్రద్ధ పెట్టి ఇంకొంచెం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే మంచి సినిమా ఉండేది. లాస్ట్లో వచ్చే ఒక 30 నిమిషాల ఎపిసోడ్ సినిమాకు ఆయుపట్టు సినిమాని అది ఒక హైలైట్గా నిలుస్తుంది. అది బాగా నచ్చిన సినిమా. సో ఇందులో మ్యూజిక్ 2 సాంగ్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ సాంగ్ వినంగా నచ్చుతుంది. తర్వాత సెకండ్ ఆల్మోస్ట్ ఒక ఎండింగ్లో వచ్చే సాంగ్ పరిచయం ఇలా అనే సాంగ్ కూడా చాలా బాగుంటుంది. మెలోడియస్ కంపోజిషన్స్ అండ్ ఫణీంద్ర నాథ్ శెట్టి గారు దానిలో ఏంటంటే ప్రాపర్ తెలుగు అందాలండి. కొంచెం కూడా ఎక్స్పోజ్ చేయని క్యారెక్టర్స్ అండ్ ప్రతిదానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మను చూసినా ఈ సినిమా చూసినా హీరోయిన్ డ్రెస్సింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం వేసుకునే చుడిదార్లు అలా ఉండదు. ఆవిడ ఏదో ఈజిప్షియన్ కాలం నాటి ఒక కోట్ లాగా వేసేసుకొని, అది కూడా మనకు అంటే అండ్ షీ డజంట్ యూస్ సెల్ ఫోన్స్ అట్ ఆల్. మనము ఏంటి ఏ టైం పీరియడ్లో నడుస్తుంది, ఇదేమన్నా 1980s 1990s సినిమా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇందులో హీరోయిన్ ఇంటికి ఒక పెళ్లి సంబంధం వస్తుంది.
పెళ్లి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో పాత ఫియట్ కార్ వేసుకొని వస్తారు. ఇప్పుడు ఆ కార్లు ఎవరు వాడుతున్నారు, ఎవరు వాడట్లేదు. అంటే డైరెక్టర్ హ్యాస్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాసినేషన్ టువర్డ్స్ వింటేజ్ కార్స్ కానీ అది క్లియర్గా అర్థమవుతుంది. ఆయన సినిమాలు ఇంతకుముందు చేసిన వర్క్స్ కూడా చూస్తే. బట్ డజంట్ గో వెల్ విత్ ది ఆడియన్స్. ఇది ఏదన్నా 1980s 1990s జరిగే స్టోరీ అని మీరు ఒక డిస్క్లైమర్ వేస్తే మీరు ఏం పెట్టినా నడుస్తుంది. ఇదేంటి ప్రజెంట్ జనరేషన్లో నడిచే స్టోరీ. 2012లో స్టార్ట్ అవుతుంది, 2020 కోవిడ్ టైంకి వచ్చి ఆగిపోతుంది, ఎండ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మాస్క్లు వేసుకుంటారు, అదంతా కూడా నడుస్తుంది. కానీ ఇందులో చూపించే క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఇందులో చూపించే వాడే ప్రాంప్ట్స్ కానీ అవి మనకు నార్మల్గా ఎవరు ఇప్పుడు ఫియట్ కార్లు ఎవరు వాడుతున్నారంటే ఎవరు వాడట్లేదు కదా. అండ్ ఇందులో ఏంటంటే ముగ్గురు మెయిల్ క్యారెక్టర్స్ కూడా అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక మాపీ హెయిర్ స్టైల్ ఉంటుంది. అంటే నెత్తి మీద ఒక పెద్ద గడ్డి మోపు పెట్టుకున్నట్టు. ఇందులో వచ్చే ఫస్ట్ హీరో అలాగే ఉంటాడు, ఫుల్ హెయిరీగా మొత్తం అంతా మాపీ హెయిర్గా ఉంటాడు. తర్వాత వచ్చే సెకండ్ హీరో కూడా ఆయన కూడా లాంగ్ హెయిర్ పెంచేస్తుంటాడు. ఆయన ఏదో స్ట్రైట్ ఫ్రమ్ సురభి నాటకాల నుంచి వచ్చినట్టు అనిపిస్తాడు మనకు. మొత్తం లాంగ్ హెయిర్ పెట్టుకొని నాటకాల కంపెనీ నాటకాల బ్యాచ్ అన్నట్టు ఉంటాడు. తర్వాత మధ్యలో పెళ్లి సంబంధం వచ్చి అతను కూడా ఆయన డాక్టర్ మనవడు అనమాట. మనవడు అంటే ఎలా ఉంటాడు, నీట్గా డీసెంట్గా. ఇతను మొత్తం ఒక నిత్తంతా ఏమంటారు గడ్డి మూవ్ పెట్టుకున్నట్టే. ఐ డోంట్ నో వై డైరెక్టర్ ఆప్టెడ్ ఫర్ దాట్ లుక్. అండ్ డెఫినెట్లీ దిస్ వాజ్ డెలిబరేట్లీ మేడ్ అని చెప్పొచ్చు, లేకపోతే క్యాజువల్గా అయితే అలా అవ్వదు. అండ్ తర్వాత ఏంటి, ఆ పాత్రలు వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్. హీరోయిన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, చాలా సన్నగా స్లిమ్గా, ఐఎమ్ నాట్ బాడీ షేమింగ్ ఎనీబడి, బట్ ఆవిడ వేసుకున్న కాస్ట్యూమ్స్ చూస్తే ఏదో 16-17 ఏళ్ళ అమ్మాయికి వయసు మీద పడిపోయిన పాత్ర చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. చాలా స్లిమ్గా అన్నం తినక నీరసం వచ్చి పడిపోయే అమ్మాయిలాగా. ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ కూడా అమ్మాయికి సెట్ అవ్వదు. తర్వాత హీరోయిన్ మదర్ క్యారెక్టర్. హీరోయిన్కి ఆల్రెడీ ఒక అమ్మాయికి 22 years ఉన్నప్పుడు స్టార్ట్ అయిన స్టోరీ, 30 ఏళ్ళు వచ్చినప్పుడు ఎండ్ అయిన స్టోరీ అనమాట. హీరోయిన్ మదర్కి ఎట్లా అనుకున్నా అక్కడ కనీసం ఒక 55-60 years అనే ఉండాలా. హీరోయిన్ మదర్ అంటే ఏదో డై వేసి రంగు వేసి తెల్ల రంగు వేసి హీరోయిన్ ఏజ్ అమ్మాయిని తీసుకొచ్చి పక్కన పెడతానంటే మనం మామూలుగా స్కూల్ డ్రామాల్లో చేస్తూ ఉంటాం కదా, ఆ టైప్ అని. సో మనకు పాత్రలు కూడా అంత కన్విన్సింగ్ అనిపించవు. బట్ ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ అటెంప్ట్. అంటే ఎక్స్పోజింగ్ ఉండదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటే ఇంకోటి, ఇందులో ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఒక అమ్మాయి వస్తుంది కదా, రాణి మాలిని అని. ఆవిడ అంటే తను ఎదురుగా వచ్చిన బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఎదురుగా వచ్చిన కస్టమర్ నో చెప్పినప్పుడు తను ఒక డైలాగ్ అంటుంది, నువ్వు నన్ను వేశ్య అంటున్నావు అంటే తను అమ్ముకునే వాళ్ళకి వేశ్య అనే సంఘం ఒక పేరు పెట్టింది కాబట్టి వేశ్య అనగలుగుతున్నావు. అలాగే క్యారెక్టర్ అమ్ముకునే వాళ్ళకి నువ్వు ఏమీ పేరు పెట్టలేదు కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. నిజంగా ప్రాస్టిట్యూట్స్ అనేవాళ్ళు ఇంత పొయిటిక్గా మాట్లాడతారా? తను అమ్ముకునే వాళ్ళు అని అంత గ్రామాటికల్గా అంత పొయిటిక్గా ఎవరైనా మాట్లాడతారండి? ఇజంట్ ఇట్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ? ప్రాస్టిట్యూట్స్, వ్యభిచారం చేసుకునే వాళ్ళు, ఒళ్ళమ్ముకునే వాళ్ళు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది. మనము ఏదో ఒక చాలా ఐడెంటికల్గా, చాలా ఒక యూనివర్సల్గా, చాలా ఫుల్ ఆఫ్ లవ్ అనే ప్రపంచం మనం క్రియేట్ చేస్తాక అసలు సినిమానే ఉండాల్సిన అక్కర్లేదు. సినిమా అంటే ఏంటి? బేసిక్గా క్యారెక్టర్కి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ ఉండి ఆ కాన్ఫ్లిక్ట్ని ఎలా ఓవర్కమ్ అయ్యి గోల్ ఎలా అచీవ్ అయ్యింది అనేది ఒక స్టోరీ. దీనిలో ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే. పెళ్లి సంబంధం వస్తుంది, పెళ్లి సంబంధం రాగానే మదర్ ఒప్పేసుకుంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ అదే పనిగా యూఎస్ నుంచో యూకే నుంచి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆంటీ మీ అమ్మాయి వేరే వాడిని ప్రేమిస్తుంది అనేసి వీడియో చూపిస్తాడు. చూపించేసరికి ఆవిడ చాలా పెద్దరికంగా, చాలా హుందాగా, మీరు అందరు త్యాగాలు చేసేస్తున్నారు, మీరు ఒక్కరే మంచివాళ్ళు అని చెప్పి ఈవిడ త్యాగం చేసేసి ఆ పెద్దాయంతో మాట్లాడేసి పెళ్లి సంబంధం లేదు చేసుకోవట్లేదని చెప్పేసి అలా ఎక్కడ ఏ సినిమాల్లో జరుగుతాయండి? రియల్ లైఫ్లోనే అలా జరుగుతుందో మీరు చెప్పండి. మీరు ఒక పెళ్లి సంబంధం మీ కూతురు తీసుకొచ్చారు, తర్వాత మీకు తెలుస్తుంది మీ కూతురు ఇంకెవరైనా లవ్ చేస్తారని చెప్పి, ఇంట్లో పెద్ద సీన్ అయిపోదా? పెద్ద రసాబస అయిపోదా? కానీ ఇక్కడ ఏంటంటే అదే చెప్తున్నాను కదా, పాత్రలు ప్రవర్తించే విధానం ఏది కూడా రియల్ లైఫ్లో ఉన్నట్టు ఉండదు. ఫణీంద్ర నాగశెట్టి గారికి ఒక ప్రపంచం అన్నమాట. చాలా అందరూ ప్రేమించుకునే తత్వం, అందరూ యూనివర్సల్లీ లవ్, అలాంటి ఒక సమాజం క్రియేట్ చేసి ఆ సమాజంలోకి ఇలాంటి పాత్రలను ప్రవేశపెడతారనమాట. సో ఇది అర్థం చేసుకోవడానికి ఆడియన్స్కి కాస్త టైం పడుతుంది, చాలా మటుకు అర్థం కాదు. అర్థం చేసుకునే టైంకి సినిమా థియేటర్లో ఉండదు బేసిక్గా అది. సో ఇందులో ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినప్పుడు మనం ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచన చేయాలి. ఏదో మనకు తోచినట్టు ఒక యుటిలిటేరియన్ సొసైటీని క్రియేట్ చేస్తున్నాము అంటే కాదు కదా.
So what we write should be resembling whatever is happening. It should be a reflection of what the society is, or probably give a disclaimer that this is a fiction story which has happened way back somewhere in 80s 90s. Hmm? So anyways, I wish him all the very best for future projects. This is all about ఎనిమిది వసంతాలు. సో చూసేయండి ఒకసారి, మీకు కూడా ఇప్పుడు ఎనీవేస్ ఇట్స్ అవైలబుల్ ఆన్ ఓటీటీ. సో జస్ట్ గివ్ ఇట్ ట్రై అండ్ సీ వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్ అండ్ లెట్ మీ నో యువర్ థాట్స్. ఓకే, టేక్ కేర్, బై.